హాయ్ అండి. ఈరోజు సోమవారం కదా, ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళొచ్చి ఇంట్లో కూడా పూజ పూర్తయిపోయిందండి. 16 సోమవారాల పూజ నేను సాయంత్రం చేస్తానండి. ప్రదోషకాలంలో చేస్తాను. అందుకని మార్నింగ్ టైంలో నా రొటీన్ పూజ పూర్తి చేసేసుకున్నానండి. అయిపోయిన తర్వాత ప్రసాదాలు స్టార్ట్ చేశానండి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం పూజకి ఆ డ్రై ఫ్రూట్స్ వేయించానండి. వేయించేసి ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఎర్రనూక ప్రసాదం చేస్తున్నానండి. శివుడికి ఎంతో ఇష్టమైన ఎర్రనూక ప్రసాదం అండి. ఎర్రనూకని నెయ్యిలో బాగా వేయించాలండి. ఇది టైం టేకింగ్ అండి, కొంచెం టైం పడుతుంది ప్రసాదం చేయడానికి. ఒక 10 నిమిషాల వరకు వేయించండి ఎర్రనూకని. నేను దీనికన్నా ముందే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి తీసేసాను, చూసారు కదా. ఇప్పుడు ఈ ఎర్రనూకని వేయించేసి బాగా అది మొత్తం వైట్గా రావాలండి. ఎర్రనూక వైట్గా అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లోనే వేయించాలండి. ఇంకా పక్కనేమో వాటర్ పెట్టుకున్నానండి. ఆ ఎర్రనూక వేగిన తర్వాత అందులో వేసేసానండి. వాటర్ మరిగించేసి అందులో వేసానండి. ఎర్రనూకలో వేసేసాను. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుంది. ఇంకో పక్క నేనేమో పరమాన్నం కూడా చేస్తున్నానండి. పరమాన్నం కూడా పెడతారు కదా శివుడికి నైవేద్యం కింద. పాలు కాచేసాను, దాంట్లో బియ్యం పోసేస్తే ఉడికిపోతే పరమాన్నం కూడా అయిపోతుందండి. 2 రకాల నైవేద్యాలు పూర్తయిపోతాయండి. ఎర్రనూక ప్రసాదం ఉడికిపోయిందండి. దాంట్లో స్వీట్ పంచదార వేసానండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను, ఇలాచీ కూడా వేసాను. ఇదంతా వేసాక కూడా ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. ఇంకో పక్కనేమో పరమాన్నం ఉడుకుతుంది. ఈ 2 తయారైపోతే ఇంకా పూజ చేసేసుకోవడమేనండి. అవుతున్నాయండి ప్రసాదాలు నెమ్మదిగా. ఈ లోపల మా శివయ్యని కూడా రెడీ చేసేసుకున్నానండి పూజకి. సాయంత్రం చేసుకుంటాం కదండి పూజ. చూడండి ఎంత చక్కగా రెడీ చేశానో. అది చూడండి, అవి మారేడాకులండి, ఎంత పెద్దగా ఉన్నాయో కదా. ఆ పార్థివలింగం చూడండి ఎంత అందంగా ఉందో. చాలా చక్కగా ఉందండి. చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి ఈరోజు. అంత పర్ఫెక్ట్గా చేశానో లేదో నాకు తెలియదు, కానీ ఆ బుక్ పెట్టుకొని నేనే చదువుకొని నేనే మంత్రాలు చదువుకొని నేనే పూజ చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా ఉందండి. 16 సోమవారాల నోము ఇది 2వ వారం అండి. అప్పుడే వారం రోజులు కళ్ళు మూసుకొని తెరిచే లోపల రెడీ అయిపోయిందండి. అప్పుడే వారం రోజులు గడిచిపోయాయండి. ఇంకో విషయం, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా 1 వీక్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంది. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రసాదాలు మొత్తం నైవేద్యం పెట్టేశానండి. పూజ మొత్తం పూర్తయిపోయింది. హారతి ఇచ్చేస్తున్నానండి శివయ్యకి. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా మనశ్శాంతిగా చేశానండి శివుడికి ఈ వారం పూజ. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి, నాకు తెలిసి తెలియక. అంత పర్ఫెక్ట్గా అయితే నేను పూజ కంప్లీట్ చేయలేదు, కానీ బాగా చేశానండి. ఓం నమః.